ఇవాళతో సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగియనుంది. రేపు ఉదయం హైదరాబాద్కు సీఎం బృందం చేరుకోనుంది. మొన్నటి వరకు కొనసాగిన అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులు సర్కార్ ఆకర్షించింది. ఈ పర్యటనలో దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు, 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరిగాయన్నారు. ఇక అమెరికా పర్యటన విజయవంతం అయిందని ప్రభుత్వం తెలిపింది. దక్షిణ కొరియాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ కు జావున్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీ తయారీ, గ్యాస్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తికరంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. అమెరికా పర్యటన అయితే ముగిసింది. ఇక ఈ రోజు దక్షిణ కొరియాలో చివరి రోజు, ఇక రేపు హైదరాబాద్ తిరిగి వస్తారు. ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోష్. సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ఇవాళతో ముగుస్తుంది. ఈ నెల 3వ తేదీన మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమారి, ఇతర అధికారులతో కలిసి అమెరికాకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి వరకు కూడా అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో పలు కంపెనీల సీఈఓలతో, పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమయ్యారు. అయితే అమెరికాలో కొనసాగిన పర్యటనలో మాత్రం దాదాపు 31,532 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో ఆకర్షించేందుకు సర్కారు ప్రయత్నం చేసింది. ఆ విధంగా ఒప్పందాలు కూడా జరిగింది. దాదాపు 30,000కు పైగా కొత్త ఉద్యోగాలు, 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు కూడా జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉంది. ఒక మీద అమెరికా పర్యటన విజయవంతం అయిందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉంది. నిన్న ఉదయం నుంచి మొన్న సాయంత్రం నుంచి నిన్న ఉదయం నుంచి కూడా మరొక దేశంలో దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కూడా దక్షిణ కొరియాలోనే కొనసాగుతుంది. నిన్న ఎల్ఎస్ఎల్వి గ్రూప్ సంస్థ చైర్మన్ కు జూన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దేశ పెట్టుబడులు టెక్స్టైల్, మెగా టెక్స్టైల్ పార్క్ తో పాటు ఇతర పెట్టుబడులు కూడా తెచ్చేందుకు కూడా మంత్రి శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా నిన్న ఒప్పందం చేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రికల్ కేబుల్స్, బ్యాటరీ తయారీ, గ్యాస్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు ఈ ఎల్ఎస్ గ్రూప్ బాగా ఆసక్తి చూపుతా ఉంది. త్వరలో వరంగల్ కాస్తియా మెగా టెక్స్టైల్ పార్క్ లో కూడా దక్షిణ కొరియా పెట్టుబడులు పెట్టేందుకు శంకుస్థాపన చేసేందుకు కూడా త్వరలో తెలంగాణకు వచ్చినారని కూడా తెలుస్తాం. మొత్తం కూడా ఈ నెల 3వ తేదీ నుంచి ఇవాటి వరకు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటన బాగా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పి ప్రభుత్వ వర్గాలకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలకు చెప్తా ఉంది. ఇవాళ రాత్రికి ఆయన సింగపూర్ వస్తారు రేవంత్ రెడ్డితో. రేపు ఉదయం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ కు చేరుకుంటారు. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.